అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహన్న గారు, రాష్ట్ర దళిత ముద్దుబిడ్డ మాదిగ అనుబంధ కులాల ముద్దుబిడ్డ దామోదర్ రాజనరసింహన్న గారు, వేదిక మీద శాసన సభ్యులు, ఉద్యమకారులు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణలో అసలు బాసిన ఆ కుటుంబాల పాదాలకు కాలు కడిగి ఈరోజు జాతి యొక్క రుణం తీర్చుకున్న మన పెద్దలందరికీ కూడా శిరస్సు వంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆనాడు ఏబిసిడి వర్గీకరణలో నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళు అసలు బాసారు. నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నా వెనుక ఉన్న పనిచేసిన నా మిత్రులు, నా బంధువులు ఈరోజు అసలు బాసిన సందర్భంలో ఈ సందర్భాన్ని గుర్తిస్తే నా కళ్ళలకు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు పడ్డ శ్రమలు, బాధలు ఈ రోజు దామనగర్ దాన్ని గుర్తించి ఈ వర్గాలకు మనము చేయూత అందించాలని ఆనాడు 2009లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అన్నగారు మార్కెటింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్నగారు నేను ఎవరూ అడగలేదు, పిలిచి అరే వాళ్ళ పిల్లలకు ఏదైనా చేయాలి, మనం జాతిలో మనకు చనిపోయానంటే ఆ రోజు సెక్రటరియట్ లో జే బ్లాక్ లో నన్ను పిలిచి ఆ కుటుంబాల పేర్లు చెప్పి నీతో పాటు కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్డిమల్కాపూర్ మార్కెట్ లో చరిత్రలో ఎప్పుడు కూడా మాదిగలు మరి దళితులు కూడా ఎప్పుడు ఆ మార్కెట్ యార్డ్ లో హోల్సేల్ షాపులు లేని వ్యక్తులు మరి ఈ రోజు దామోదర్ రాజనరసింహ గారి కుటుంబాలకు అక్కడ ఆశ్రయం కల్పించారంటే ఆ రోజు ఎంత ఆయనకు కమిట్మెంట్ ఉంది జాతి మీద. చాలా మంది బయట రకరకాలుగా మాట్లాడతారు, కానీ ఆయన ఒక కమిట్మెంట్. నేను ఆయనతో 2009 నుంచి అన్నతో ఉంటున్నా, రాత్రి పగలు ఆయనతో షేర్ చేసుకుంటా ఉంటాను. కానీ ఆయనలో తపన ఈ జాతుల పట్ల, ఈ వర్గాల పట్ల చేయాలి. అందరి వాడు ఆయన, అందరి మనిషి ఆయన. ఏదైనా కానీ ఒక మేధస్సు ద్వారా ఆలోచిస్తాడు, తొందరపాటు నిర్ణయాలు ఉండవు ఆయన. ఏవైనా కానీ దూరం ఆలోచిస్తాడు, దాదాపు ఒక 100 సంవత్సరాల ప్రణాళిక నేర్చుకుని ముందు ఆలోచిస్తాడు ఆ వ్యక్తి. కాబట్టి ఇంకోటి దయచేసి దీని యొక్క సారము దాని బయట మాట్లాడిన విధానాలు చూస్తే అవన్నీ కూడా పలాపంచలైపోయినాయి ఈ సభతోని. కాబట్టి ఎంత కమిట్మెంట్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహన్న ప్రతిపాదన పెడితే ఎంబడే దాన్ని కాదనకుండా అన్న ఈ రోజు కార్యక్రమం నిర్వహించడానికి మోత్పల్లి అన్న నరసింహలనే కారకులని తెలియజేస్తూ, మరి నేను అన్న ఒక అసెంబ్లీ బిల్లు పెడతాప్పుడు చూసిన 4 రోజులు నిద్ర ఆహారాలు లేవు. ఈ బిల్లు తయారు చేస్తున్నప్పుడు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ఎంబడే దాన్ని ఒక మన మల్లేష్, కొండేటి మల్లన్న, మేము మన స్వామి, మేమందరం చాలా మంది రాత్రి బాగా నిద్రపోకుండా ఇదంతా కూడా ఒక పీపీటీ ద్వారా తయారు చేసి దాని యొక్క ఈ యొక్క సారము ఎన్ని రిజర్వేషన్ ఏ కులానికి వచ్చిందని, ఏ కులాలను తీసి ఎక్కడ పెట్టిరని, ఫస్ట్ గ్రూప్ లో ఎవరిని పెట్టిరు, సెకండ్ గ్రూప్ లో ఎవరు పెట్టారు, థర్డ్ గ్రూప్ లో ఎవరిని పెట్టిరు, ఎందుకు సామాజిక నేపథ్యానికి ముంగలు పెట్టిరని అంశాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ నిద్ర లేదు, అన్నకు ఆకలి, 2 రోజుల నుంచి అన్నం తినలే, నేను కళ్ళతో చూసిన. కాబట్టి ఈ జాతుల పట్ల ఆయనకున్న ప్రేమను మరొకసారి ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లేదు సతీష్ మాదిగా బ్రదర్, అందరికి భోజనాలు ఉన్నాయి. ఎవరు కూడా లేచి చాలా మంది కూడా భోజనాలు తింటారు.